నితిన్తో ఎల్లమ్మ ఉందా లేదా? స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్, కానీ ఎల్లమ్మ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలే. తమ్ముడు ఫ్లాప్ తర్వాత దిల్ రాజు ఎల్లమ్మని వద్దనుకుంటున్నాడా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దిల్ రాజు బ్యానర్లో నితిన్ హీరోగా లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి తమ్ముడు మూవీ కమర్షియల్గా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసింది. కేవలం 5 రోజుల్లోనే అన్ని ఏరియాల నుండి షేర్ వసూలు రావడం ఆగిపోయాయి. నితిన్ కెరీర్లో ఎన్నో డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ఈ రేంజ్ డిజాస్టర్ మాత్రం గతంలో ఎప్పుడూ కూడా లేదు. కుబేరా కన్నప్ప మూవీలతో కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి బాక్సాఫీస్ని మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టింది తమ్ముడు. ఈ మూవీ మీద నితిన్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఎంతో హిట్ అవుద్ది అనుకున్న దిల్ రాజు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఫస్ట్ ఈ స్టోరీని న్యాచురల్ స్టార్ నాని వద్దకు వెళ్ళింది, కానీ నానికి స్టోరీ నచ్చకనో ఏదో మొత్తానికైతే రిజెక్ట్ చేశాడట. కానీ ఎంసీఏ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ని ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే డౌట్ కూడా అప్పట్లో ఆడియన్స్కి వచ్చింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ టీం ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినట్లుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే అందరూ అనుకున్నారు, కానీ తమ్ముడు బెడిసి కొట్టింది. ఈ సినిమా నితిన్ కెరీర్పై మామూలు ప్రభావం చూపలేదు. అసలే వరుసగా 5 ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నితిన్కి ఇది 6వ ఫ్లాప్ రూపంలో తమ్ముడు మూవీ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే నితిన్తో దిల్ రాజు ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ బలగం మూవీని తీసినటువంటి వేణు ఎల్దండిని ఎల్లమ్మ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇది కూడా ఫస్ట్ నాని దగ్గరికి వచ్చిన కథే, కానీ నానికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ వల్ల ఈ మూవీకి నో చెప్పాడట. సో ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని చేద్దామా వద్దా అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తమ్ముడు మూవీ ఫ్లాప్ తర్వాత ఆయన ఎల్లమ్మ స్క్రిప్ట్ని కొంచెం మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టాడట. ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతామనే నమ్మకంతో దిగిన తమ్ముడు ఇలా అయ్యిందంటే ఇక ఎల్లమ్మ లాంటి రిస్కీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ఆలోచించడం మొదలుపెట్టారట. పైగా ఈ సినిమా నితిన్తో చేయాలా వద్దా, అండ్ నితిన్ మార్కెట్ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. పైగా ఇది నటనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సినిమా. నితిన్ ఆ రేంజ్లో నటించగలడా లేదా అనే డౌట్ కూడా పడ్డారట దిల్ రాజు. అందుకే ఈ ప్రాజెక్ట్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టాలని చూస్తున్నారట. కష్టాల్లో ఉన్నటువంటి తమ హీరోని మరింత కష్టాల్లోకి నెట్టి ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా పడితే దిల్ రాజు దానిని ముందుకు సాగనివ్వకుండా మా హీరో కెరీర్తో ఆడుకుంటే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా నితిన్ ఫ్యాన్స్ అయితే కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. బట్ దిల్ రాజు తమ్ముడి కంటే ఎక్కువ నమ్మకం ఎల్లమ్మ మీదనే ఉందట. సో ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి నితిన్తోనే వెళ్తారని మాత్రం అర్థమవుతుంది. అండ్ మీరేమనుకుంటున్నారు? ఎల్లమ్మ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎల్లమ్మలో నితిన్ ఆ క్యారెక్టర్ని అంత మ్యాచ్ చేయగలడా? అండ్ ఎల్లమ్మగా ఏ హీరోయిన్ అయితే పర్ఫెక్ట్గా ఉందనుకుంటున్నారు? కామెంట్ చేయండి.